గుండ్రాయి మహిమ. బర్మా జానపద కథ. ఒక ముసలిది చనిపోతూ తన ఇద్దరు మనవలను పిలిచి, నాయనలారా, నా దగ్గర వెండి బంగారాలు లేవు. వంట ఇంట్లో సన్నికల్లు గుండ్రాయి ఉన్నాయి. సన్నికల్లు పెద్దవాడు, గుండ్రాయి చిన్నవాడు తీసుకోండి, సుఖంగా కాలం గడపండి అని చెప్పి ప్రాణాలు వదిలింది. సన్నికల్లు నాకెందుకు, నేనేమైనా వంటలు చేసుకు బతకాలా అనుకొని పెద్దవాడు మరొక గ్రామానికి వెళ్ళి ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడ్డాడు. చిన్నవాడు మటుకు ఈ గుండ్రాయి వల్ల ఏదో ఉపయోగం లేకపోతే అవ్వ దీన్ని నాకు ఇవ్వదు అనుకొని అస్తమానము దానిని తన వెంటే పెట్టుకొని తిరిగాడు. వాడా గుండ్రాయిని వెంట పెట్టుకు తిరగడం చూసి ఊళ్ళో వాళ్ళంతా వెటకారం చేసేవాళ్ళు. వాడు రోజు అడవిలో చితుకులు పోగు చేసి తెచ్చి ఊళ్ళో వాళ్ళ కమ్మి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు చితుకులు ఏరుకుంటూ ఉండగా ఒక పెద్ద తోడేలు అక్కడికి వచ్చింది. వాడు బెదిరిపోయి సమీపంలో ఉన్న చెట్టెక్కాడు. తోడేలు తనతో మాట్లాడటం చూసి వాడికి ఆశ్చర్యం కలిగింది. భయపడకు, నేను నీకేమీ హాని చేసేందుకు ఇక్కడికి రాలేదు. నీ దగ్గర ఉండే గుండ్రాయి ఒక్కసారి అరువి చాలు అన్నది తోడేలు. దాంతో నీకేం పని అన్నాడు వాడు. నా జత తోడేలు ఇంతకుముందే చచ్చిపోయింది. నీ గుండ్రాయి ఒక్కసారి దాని ముక్కు దగ్గర పెడితే అది మళ్ళీ బతుకుతుంది అన్నది తోడేలు. నా గుండ్రాయికి అంత మహత్తున్నదా, నాకు తెలియదే అన్నాడు వాడు. నా వెంట వస్తే నీకే తెలుస్తుందిగా అన్నది తోడేలు. వాడు చెట్టు దిగి తోడేలు వెంట బయలుదేరాడు. అడవిలో ఒక చోట చచ్చిన తోడేలున్నది. ముసలమ్మ మనవడు తన గుండ్రాయి తీసి ఆ తోడేలు ముక్కు దగ్గర పెట్టాడు. వెంటనే దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది. నీ గుండ్రాయి మహిమ అంతా దాని వాసనలో ఉన్నది. ఈ రహస్యం ఎవరికీ తెలియనంత కాలము దానికి ఆ మహిమ ఉంటుంది అని మొదటి తోడేలు వాడికి చెప్పింది. తర్వాత రెండు తోడేళ్లు తమ దారిన తాము వెళ్ళిపోయాయి. చిన్నవాడు తన గుండ్రాయితో సహా గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక కుక్క కలేబరం కనిపించింది. వాడు తన గుండ్రాయి తీసి చచ్చిన కుక్క ముక్కు దగ్గర ఉంచాడు. కుక్కకు వెంటనే ప్రాణం వచ్చింది. అది లేచి నిలబడి తోక ఆడిస్తూ చిన్నవాడి వెంట బయలుదేరింది. త్వరలోనే చిన్నవాడి ఖ్యాతి గ్రామమంతా పాకింది. వాడు ప్రాణాలు పోయగల ఘనవైద్యుడు అయ్యాడు. అయితే ప్రాణాలిచ్చే శక్తి ఉన్నది వాడి గుండ్రాయిలోనన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కొంతకాలానికి రాజుగారి ఏకైక సంతానమైన కూతురు కాస్త చచ్చిపోయింది. చిన్నవాడు వెళ్ళి ఆమెను మళ్ళీ బతికించాడు. రాజుగారు కృతజ్ఞతతో తన కుమార్తెను వాడికిచ్చి పెళ్లి చేసి రాజ్యానికి వాణ్ణి వారసుని చేశాడు. రాజుగారుడు అయి ఉండి కూడా చిన్నవాడు చచ్చిపోయిన వారికి ప్రాణదానం చేయటం మానలేదు. అందుచేత ఆ రాజ్యంలో ఎవ్వరికి చావు భయం లేకుండా పోయింది. ఒకరోజు చిన్నవాడికి ఒక ఆలోచన వచ్చింది. తన గుండ్రాయి వాసనతో పోయిన ప్రాణాలు రాగాలేంది వార్ధక్యం రాకుండా ఎందుకుండదు, ఇది నిజమో కాదో తేల్చుకుందామని వాడు రోజు గుండ్రాయిని వాసన చూస్తూ తన భార్యను కూడా వాసన చూడమన్నాడు. గుండ్రాయి వాసన చూడడం రాజకుమార్తెకు అర్థం లేని పనిగా తోచింది. అయినా తన భర్త ఘనవైద్యుడు కనుక ఏదో ఉద్దేశంతోనే అలా చెప్పి ఉంటాడనుకొని తాను కూడా రోజు గుండ్రాయిని వాసన చూస్తూ వచ్చింది. దీని ఫలితంగా వాడు ఊహించినట్టే చిన్నవాడు వాడి భార్య నిత్య యవ్వనులుగా ఉండిపోయారు. వారిని చూసి చంద్రుడు అసూయపడ్డాడు. నిత్య యవ్వనం అనేది తనకు తప్ప మరెవ్వరికీ ఉండరాదని చంద్రుడి ఉద్దేశం. అందుచేత చంద్రుడు చిన్నవాడి గుండ్రాయిని కాజేయటానికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు చిన్నవాడు తన గుండ్రాయి కేసి చూసేసరికి అది పాచి పట్టి వెలవెలపోతూ ఉండటం కనిపించింది. పాచి పోగొట్టడానికి వాడు దాన్ని ఎండలో ఉంచి ఎవ్వరూ ఎత్తుకుపోకుండా తానే కాపలా కూర్చున్నాడు. ఇది చూసి రాజకుమార్తె, కాబోయే రాజు, ఇదేం పని, గుండ్రాయికి నీవే కాపలా కాయాలా, ఎంతమంది భటులు లేరు అన్నది. నేను నా కుక్కను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేను అంటూ వాడు తన కుక్కను గుండ్రాయికి కాపలా పెట్టి తాను లోపలికి వెళ్ళిపోయాడు. ఇదే సమయం అనుకునే చంద్రుడు ఆ గుండ్రాయి ఉన్న చోటికి వచ్చి గుండ్రాయిని ఎత్తుకొని పారిపోసాగాడు. అమావాస్య చంద్రుడు కావటం చేత కుక్క వాణ్ణి చూడలేకపోయింది. అయితే గుండ్రాయి వాసన దానికి తెలుసు గనక ఆ వాసన బట్టి తరుముకుంటూ వెళ్ళింది. ఆ కుక్క ఇంకా చంద్రుని తరుముతూనే ఉందంటారు బర్మా వాళ్ళు. చంద్రగ్రహణం కలిగినప్పుడు అదిగో చంద్రుణ్ణి కుక్క మింగింది అంటారు. గ్రహణం విడవగానే కుక్క చంద్రుని కక్కింది అంటారు. కుక్క చాలా చిన్నది కావటం చేత చంద్రుడు దానికి మింగుడు పడని వారి అభిప్రాయం. కథ సమాప్తం.
మరో మంచి కథతో తిరిగి కలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే షేర్ చేయగలరు. ధన్యవాదాలు.